సో చూడండి, మార్కెట్, రీటైల్ ప్రైస్ అని 3 వర్డ్స్ ఇచ్చాడు, వీటికి ఇవి కోడ్స్ అనమాట. సో ఫస్ట్ ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి కోడ్ చూద్దాం. మార్కెట్ అన్న దానికి చూద్దాం. మార్కెట్ అన్న వర్డ్ మనకి ఇచ్చిన దాంట్లో ఉందా? లేదు. లేనప్పుడు కొత్తగా ఏదైనా ఒక కోడ్ వచ్చిండాలి. నెక్స్ట్ రీటైల్ అన్న దానికి కోడ్ ఏముందో చూద్దాం. రీటైల్ మనకి సెకండ్ లైన్ యాజ్ వెల్ as ఇన్ ది థర్డ్ లైన్లో కనిపిస్తుంది. రెండింట్లో కామన్గా ఉన్నవి ఏమున్నాయి? ఎస్టీ ఉంది, యాజ్ వెల్ as జిఎఫ్ కూడా ఉంది. కాకపోతే జిఎఫ్ అనేది థర్డ్ లైన్లో ఉంది కదా, అంటే అక్కడ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి ఆబ్వియస్గా రీటైల్ అన్న దానికి కోడ్ ఏమవుతుంది? ఎస్టీ. సో రీటైల్ అన్న దానికి కోడ్ ఎస్టీ అయినప్పుడు మార్కెట్ అన్న దానికి కొత్త వర్డ్ రావాలి అని చెప్పుకున్నాంగా, మళ్ళీ మార్కెట్కి జిఎఫ్ అనేది కోడ్ అవుతుందా? అవ్వకూడదు, ఎందుకంటే కొత్తగా ఉన్న వర్డ్ కాబట్టి మార్కెట్ అన్న దానికి ఓపీ కోడ్ అవుతుంది, ప్రైస్ అన్న దానికి జిఎఫ్ కోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్ డేటా, మార్కెట్ అన్న దానికి ఆల్రెడీ మనకి కోడ్ తెలుసు, ఏంటి? ఓపీ. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్స్లో ఓపీ అనేది ఉండాలి. మరి ఫస్ట్ ఆప్షన్లో ఉందా? లేదు. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్. కాకపోతే ఇక్కడ ఎస్టీ అనేది ఉంది. ఎస్టీ అనేది ఆల్రెడీ వాడేసాం, దేనికి? ప్రైస్ అన్నదానికి. మళ్ళీ డేటా అన్నదానికి అదే కోడ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు మిగతా రెండింట్లో ఏదో ఒకటి ఉండాలి. సో డేటా అన్నది మనకి ఏ లైన్లో కనిపిస్తుంది? ఫస్ట్ లైన్. ఓకే, 3 లైన్స్లో కామన్ ఉందా? 3 కామన్ జెడ్ఎక్స్. ఆప్షన్ ఈ అవుతుంది. ఆప్షన్ ఈ ఓపీ జెడ్ఎక్స్. నెక్స్ట్ లేటెస్ట్ అనే దానికి చూడండి, ఏ లైన్లో ఉంది? ఫస్ట్ లైన్. ఇంకెక్కడైనా ఉందా? ఓన్లీ ఇన్ ద ఫస్ట్ లైన్. సో ఓన్లీ ఫస్ట్ లైన్లోనే ఉన్న వర్డ్ ఏంటి? ఎన్ఓ. ఎంఎల్ అనేది రిపీట్ అయింది, జెడ్ఎక్స్ రిపీట్ అయింది, ఏబీ కూడా రిపీట్ అయిపోతుంది. సో ఎన్ఓ ఇస్ ది ఆన్సర్, ఆప్షన్స్. నెక్స్ట్ డేటా సెట్స్. ఆల్రెడీ ఇందాక డేటా అన్న దానికి కోడ్ చెప్పారేంటి? జెడ్ఎక్స్. నెక్స్ట్ సెట్స్ అన్నది చూడండి, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్లో కామన్గా ఉంది. కామన్గా కోడ్ ఉన్నది ఏముంది? ఎంఎల్ అనేది కామన్గా ఉంది. సో జెడ్ఎక్స్ ఎంఎల్, ఆప్షన్ డి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 69, ద వర్డ్ డాష్ ఈస్ కోడెడ్ యాజ్ డాష్ అన్నాడు. సో ఆప్షన్ పరంగా వెళ్ళాలి. ఫస్ట్ వన్ చూడండి, అవుట్పుట్ అన్నదానికి కోడ్ జెడ్ఎక్స్ అవుతుందా? ఆల్రెడీ ఇందాక డేటా అన్నదానికి జెడ్ఎక్స్ అని చెప్పారుగా, సో ఇది కాదు. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఎఫ్ఎన్ అవుతుందా? చూడండి, ఇన్ఫ్లేషన్ మనకి థర్డ్ లైన్లో మాత్రమే ఉంది. సో థర్డ్ లైన్లో మాత్రమే ఉన్న కోడ్ ఏంటి? కేడీ రిపీట్ అవుతుంది, జిఎఫ్, ఎస్టీ అన్ని రిపీట్ అవుతున్నాయి. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్. నెక్స్ట్ 70, ఇన్ ద వర్డ్ ప్రికాషియస్ ఇఫ్ ద ఓవెల్ ఈజ్ రీప్లేస్డ్ బై నెక్స్ట్ లెటర్ అండ్ కాన్సోనెంట్ ఈజ్ రీప్లేస్డ్ బై ప్రీవియస్ లెటర్. సో ఓవెల్ వస్తే +1 చేయమంటున్నాడు, కాన్సోనెంట్ వస్తే -1 చేయమంటున్నాడు. సో ఇలా చేసిన తర్వాత ఆ వర్డ్ మొత్తాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి అప్పుడు ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ ఏమొస్తుందో అడుగుతుంది. ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. సో ఫస్ట్ ఓవెల్ +1 చేసి కాన్సోనెంట్ -1 చేస్తే అదొకసారి రాద్దాం. సో డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే లెటర్స్ రాసుకోకుండా ప్లేస్ వాల్యూస్ రాసేద్దాం డైరెక్ట్, ఎందుకంటే ఈజీ అవుతుంది ఐడెంటిఫై చేయడానికి. సో ఇక్కడ పి అనేది కాన్సోనెంట్, కాన్సోనెంట్ ఏం చేయాలి మనం? -1 చేయాలి. పి ప్లేస్ వాల్యూ ఎంత? 16 కదా. 16కి ఇప్పుడు -1 చేస్తే ఏమొస్తుంది? 15. నెక్స్ట్ ఆర్ అంటే 18, 18కి -1 17. నెక్స్ట్ ఈ అంటే ఓవెలా కాన్సోనెంట్? ఓవెల్, కాబట్టి ఏం చేయాలి? +1 చేయాలి. అంటే ఈ అంటే ప్లేస్ వాల్యూ ఎంత? 5, 5 + 1 6. నెక్స్ట్ సి అంటే కాన్సోనెంట్, 3 - 1 2. ఓవెల్ వచ్చింది, +1 చేయాలి, 16. నెక్స్ట్ 2. ఐ అనేది ఓవెల్, 9 + 1 10. ఓ ఈజ్ ఎన్ ఓవెల్, సో 16. యూ అంటే 22. ఎస్ అంటే ఏం రావాలి? ఎస్ మామూలుగా 19 కదా, ఇక్కడ -1 చేయాలి, 18. సో ఇప్పుడు వీటిని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాక ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డరేగా. అంటే రైట్ సైడ్ ఏదైతే లాస్ట్లో ఎలిమెంట్ ఉంటుందో అది అన్నింటికన్నా పెద్దది. ఇప్పుడు మనకి ఫోర్త్ నుంచి రైట్ కావాలంటే పెద్ద నెంబర్, ఫోర్త్ పెద్ద నెంబర్ ఏదైతే, ఫోర్త్ లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మనకి. సో చూడండి ఒకసారి, 18 ఫస్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ 22 అవుతుంది. 22 ఫస్ట్ వన్, 18, 17, నెక్స్ట్ 16 రావాలి. సో 16 అంటే ఏంటి? 16 అంటే ఏంటి? పియా ఓ పి, కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్. నెక్స్ట్ 71, ఆల్ ఫోటోస్ ఆర్ ఫ్రేమ్స్. ఫోటోస్ అన్ని కూడా ఫ్రేమ్స్. సమ్ ఫ్రేమ్స్ ఆర్ నాట్ ప్రింట్స్. సో సమ్ ఫ్రేమ్స్ ఆర్ నాట్ ప్రింట్స్ అండ్ ఓన్లీ ఎ ఫ్యూ ప్రింట్స్ ఆర్ లామినేషన్స్. కొన్ని ప్రింట్స్ మాత్రమే లామినేషన్స్ అవుతున్నాయి. సో సమ్ నాట్ అండ్ సమ్ రెండు ఒకేసారి ఉంటే దాన్ని ఓన్లీ ఫ్యూ అంటాం. సో కన్క్లూజన్ 1, సమ్ ఫోటోస్ ఆర్ నాట్ ప్రింట్స్ అవుతుందా? ఇక్కడ మనకి సమ్ నాట్ అనే రిలేషన్ దేని మధ్యలో ఉంది? ఫ్రేమ్స్ కి ప్రింట్స్ కి మధ్యలో ఉంది, కానీ ఫోటోస్ కి ఫ్రేమ్స్ కి మధ్యలో లేదు. కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ ఇస్ ఫాల్స్.
సెకండ్ వన్, సమ్ ప్రింట్స్ ఆర్ నాట్ లామినేషన్స్ అన్నాడు. కొన్ని ప్రింట్స్ లామినేషన్స్ కాదు, కనిపిస్తుందిగా, వాటి మధ్యలో ఓన్లీ ఫ్యూ అనే రిలేషన్ ఉంది కాబట్టి ఈ డాటెడ్ పార్ట్ అనేది ఎప్పటికీ కూడా లామినేషన్స్ కాదు కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 72, ఓన్లీ ఎ ఫ్యూ టెస్ట్స్ ఆర్ పాజిటివ్. కొన్ని టెస్ట్స్ మాత్రమే పాజిటివ్ అవుతుంటాయి. అండ్ నో పాజిటివ్ ఈజ్ నెగటివ్. సమ్ నెగటివ్ ఆర్ ల్యాబ్స్. సో కన్క్లూజన్ 1, సమ్ టెస్ట్స్ ఆర్ నాట్ పాజిటివ్ అవుతుందా లేదా? ఈ డాటెడ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ అనేది ఎప్పటికీ పాజిటివ్ కాదు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ ఈస్ ట్రూ. నెక్స్ట్, ఆల్ పాజిటివ్ బీయింగ్ ల్యాబ్స్ ఈస్ ఏ పాసిబిలిటీ. పాజిటివ్ మొత్తం కూడా ల్యాబ్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే ఈ రెండింటికి మధ్యలో ఎలాంటి కనెక్షన్ కూడా లేదు కాబట్టి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో బోత్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ డి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 73, సమ్ వైరసెస్ ఆర్ నాట్ డిసీజెస్. సో కొన్ని వైరసెస్ డిసీజెస్ కావు అని చెప్తున్నారు. ఓన్లీ ఎ ఫ్యూ డిసీజెస్ ఆర్ బ్యాక్టీరియా and only a few bacteria are epidemic. So first one, some bacteria are virus. Bacteria ki virus ki elanti connection kuda ledu kabatti definite conclusion is false. Next, some diseases are epidemic. Diseases ki epidemic ki emana connection kanipistunda? So again definite conclusion is false. So answer is none follows. Option B. Next 74 to 76. Point G is 12 meters north of point P. P అనే పాయింట్ కి G నార్త్ లో ఉంది అంటున్నాడు. డిస్టెన్స్ ఈస్ 12 meters. నెక్స్ట్, పాయింట్ S ఈస్ 6 meters నార్త్ ఆఫ్ N. సో S ఈస్ 6 meters నార్త్ ఆఫ్ N అన్నాడు కానీ S కానీ N కానీ ఎక్కడ ఉన్నాయో తెలియదు కాబట్టి సో నెక్స్ట్ స్టేట్మెంట్ కి వెళ్దాం. N ఈస్ 9 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ P. P కి వెస్ట్ లో ఉండాలి N అనే పాయింట్, అంటే లెఫ్ట్ సైడ్ ఇలా వస్తుంది. సో ఈ డిస్టెన్స్ ఎంత అని చెప్పాడు? 9 meters. అండ్ ఈ పాయింట్ ఏంటి అంటే N. నెక్స్ట్, ఇప్పుడు ముందు స్టేట్మెంట్ కనెక్ట్ చేసుకోవచ్చా? S is 6 meters north of N. N కి నార్త్ లో ఉండాలి 6 meters. మనకి G నుంచి P కి డిస్టెన్స్ 12 meters కాబట్టి ఎగ్జాక్ట్ గా దాంట్లో హాఫ్ ఉంటాం. సో ఈ పాయింట్ ఏంటి అంటే S. నెక్స్ట్, R is north of point S and exactly the middle point of V and G. సో ఈ జాగ్రత్తగా చూడండి. R is north of point P. P కి నార్త్ లో పాయింట్ S. S కి నార్త్ లో R అనే పాయింట్ ఉండాలి కానీ ఎంత డిస్టెన్స్ లో ఉంది అని చెప్పాడా? చెప్పలేదు. దాని బదులు ఏం చెప్పాడంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్ ఆఫ్ వి అండ్ జెడ్ అన్నాడు. అంటే వికి జెడ్ కి జీకి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉండాలి. సో దీని అర్థం ఏంటి? వికి జీకి మధ్యలో ఉండాలి అంటే వి అండ్ జీ ఒక లైన్ లో ఉండాలా లేదా? సో దీనికి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉండే పాయింట్ ఏంటంటే ఆర్. అది ఎస్ కి నార్త్ లో ఉంది అన్నాడు కాబట్టి ఈ పాయింట్ జీ కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ గా వస్తుంది. అయితే ఇది వికి జీకి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉండాలి అన్నాడు. అప్పుడు వి నుంచి ఆర్ వరకు ఎంత డిస్టెన్స్, ఆర్ నుంచి జీ వరకు ఎంతో చెప్పొచ్చా? ఆర్ నుంచి జీ వరకు ఎంత కనిపిస్తుంది మనకి? 9. అంటే వి నుంచి ఆర్ కి కూడా 9 meters డిస్టెన్స్. నెక్స్ట్, O ఈస్ 4 meters నార్త్ ఆఫ్ K విచ్ ఈస్ 6 meters వెస్ట్ ఆఫ్ L. సో ఇక్కడ చెప్పిన పాయింట్స్ ఏవి కూడా మనకి ఇంకా తెలియవు, K అండ్ L. సో వెయిట్ చేద్దాం. పాయింట్ V ఈజ్ నార్త్ ఆఫ్ L. సో L కి నార్త్ లో V అనే పాయింట్ ఉంది, అంటే V కి సౌత్ లో L ఉండాలి. అయితే సౌత్ లో అనేసరికి అది ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఎక్కడైనా సరే ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ప్లేస్ చేయలేం. వెంటనే చూద్దాం. N ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ O. N అనేది O కి ఈస్ట్ లో ఉంది. సో ఇలా చూద్దాం. O కి ఈస్ట్ లో N ఉండాలి. నెక్స్ట్, పాయింట్ V అనేది నార్త్ ఆఫ్ L. L కి నార్త్ లో V ఉండాలి. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. O ఈజ్ 4 meters నార్త్ ఆఫ్ K. K కి 4 meters నార్త్ లో O ఉండాలి. K అనేది ఎలా ఉందంట? 6 meters వెస్ట్ ఆఫ్ L. L కి వెస్ట్ లో ఉంది 6 meters. సో ఇప్పుడు ఏవైతే మనకి చెప్పిన క్లూస్ ఉన్నాయో ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలి. సో V అనేది నార్త్ లో ఉండాలి కాబట్టి L కి, అలానే O అనేది ఈస్ట్ లో వెస్ట్ లో ఉండాలి L కి. సో ఒకసారి చూద్దాం. O అనేది ఇక్కడ పెడితే O కి సౌత్ లో K వస్తుంది 4 meters. నెక్స్ట్ K నుంచి 6 meters వెస్ట్ లో L రావాలి. సో ఇప్పుడు L కి ఎగ్జాక్ట్ గా నార్త్ లో V వస్తుంది, సరిపోయింది. నెక్స్ట్ O అనేది ఎగ్జాక్ట్ గా N కి వెస్ట్ లో రావాలి. రైట్. సో డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ G అండ్ N? G కి N కి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది చూడండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తే ఒక సైడ్ 9 వచ్చింది, ఇంకొక సైడ్ 12. అప్పుడు ఆబ్వియస్ గా హైపోటెన్యూస్ ఏం రావాలి? 15. పైథాగరస్ ట్రిప్లెట్స్ 3, 4, 5. సో అలా 6, 8, 10 and 9, 12, 15. సో ఆప్షన్ B ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, డైరెక్షన్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు L. L నుంచి చూసేటప్పుడు P ఏ డైరెక్షన్ లో ఉంది? సో L నుంచి చూసేటప్పుడు P ఎలా ఉంది? నార్త్ ఈస్ట్ డైరెక్షన్. సో ఆప్షన్ C is the answer.
నెక్స్ట్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ వి అండ్ ఎల్. వికి ఎల్కి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే డైరెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నాయి కాబట్టి ఆ టోటల్ డిస్టెన్స్ యాడ్ చేస్తారు, ఇంకేం చేయాల్సిన పని లేదు. సో 12 + 4 దట్ ఈస్ 16. సో ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 to 81. A to G are 7 boxes kept above the other. This box contains 7 different elements but not necessarily in the same order. సో 7 బాక్సెస్ ఉన్నాయి, ఒక దానిపైన ఒకటి పెట్టారు. సో 7 to 1 నెంబర్స్ తీసుకుందాం. అయితే ఈ అన్ని బాక్సెస్లో కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏవో ఉన్నాయని చెప్తున్నారు. సో ఫస్ట్ కండిషన్, 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిలో ఈ బట్ అబౌవ్ జీ. సో జాగ్రత్తగా చూడండి స్టేట్మెంట్ని. 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిలో బాక్స్ ఈ బట్ అబౌవ్ బాక్స్ జీ అన్నాడు. అంటే ఈ కిందన 3 ఉన్నాయంట, కాకపోతే ఆ 3 ఎలా ఉన్నాయని చెప్తున్నాడు, జీకి పైన ఉన్నాయని చెప్తున్నాడు. సో స్టేట్మెంట్ అర్థమైందా? 3 బాక్సెస్ బిలో ఈ, ఈకి కిందన 3 ఉన్నాయి కానీ ఆ 3 జీకి పైన ఉన్నాయి అని చెప్పాడు. అంటే సింపుల్ గా అర్థం ఏంటి అంటే ఈకి జీకి మధ్యలో 3 బాక్సెస్ ఉండాలి అని, పైన ఈ ఉండాలి కిందన జీ ఉండాలి అని. నెక్స్ట్, ద బాక్స్ దట్ కంటైన్స్ డైమండ్ ఈస్ ప్లేస్డ్ అబౌవ్ ద బాక్స్ దట్ కంటైన్స్ క్రోమియం. సో క్రోమియం కి పైన డైమండ్ పెట్టారు. బట్ అన్నాడు. ఇక్కడ బట్ అంటే ఎవరి గురించి చెప్తున్నట్టు, డైమండ్ గురించా క్రోమియం గురించి? డైమండ్ గురించి. డైమండ్ ఈజ్ బిలో జీ అన్నాడు, అంటే జీ కన్నా కింద ఉండాలి. నెక్స్ట్, అట్లీస్ట్ 5 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిలో ఎఫ్. ఎఫ్ కి కిందన కనీసం 5 ఉండాలి అన్నాడు. సో కనీసం 5 అంటే 5 ఉండొచ్చు, లేదంటే 5 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్, ద బాక్స్ దట్ కంటైన్స్ సిల్వర్ ఈస్ 3 బాక్సెస్ అబౌవ్ బాక్స్ సి. 3 బాక్సెస్ అబౌవ్ అంటే మధ్యలో ఎన్ని బాక్సెస్ గ్యాప్ ఉండాలి? 2 బాక్సెస్ గ్యాప్ ఉండాలి. సో సిల్వర్ అనేది సికి పైన ఉంటుంది, రెండింటికి మధ్యలో 2 బాక్సెస్ గ్యాప్. నెక్స్ట్, ఎయిదర్ ఈ ఆర్ బాక్స్ ఎఫ్ కంటైన్స్ సిల్వర్. ఈ సిల్వర్ అనేది ఈలో కానీ ఎఫ్ లో కానీ ఉండాలి అని చెప్తారు. నెక్స్ట్, బాక్స్ బి కంటైన్స్ ఐరన్. ద బాక్స్ దట్ కంటైన్స్ నికెల్ ఈస్ 3 బాక్సెస్ అబౌవ్ డి. సో 3 బాక్సెస్ అబౌవ్ అంటే మధ్యలో 2 బాక్సెస్ గ్యాప్ ఉంటుంది. సో డికి పైన 2 బాక్సెస్ తర్వాత నికెల్ ఉంటుంది. నెక్స్ట్, బాక్స్ జీ డస్ నాట్ కంటైన్ ప్లాటినం. సో జీలో ప్లాటినం ఉంటుంది. రైట్. ఇప్పుడు దేంతో స్టార్ట్ చేస్తారు? ఏ క్లూతో స్టార్ట్ చేస్తారో చెప్పండి. ఈ అండ్ జీ. రైట్. సో ఈ అండ్ జీ కన్నా ముందు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఎఫ్ కి కిందన మినిమం 5 బాక్సెస్ అన్నాడు. మొత్తం మన దగ్గర ఉన్న బాక్సెస్ ఎన్ని? 7 బాక్సెస్. సో 7th లో ఎఫ్ ని పెడితే కింద ఎన్ని బాక్సెస్ ఉంటాయి? 6 ఉండాలి. ఒకవేళ ఎఫ్ ని 6 లో పెడితే ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. మరి 5 లో పెడితే కింద ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే ఎఫ్ ని పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి? 7 ఒకటి, 6 ఒకటి. అయితే సింగిల్ పాసిబిలిటీలో ఆన్సర్ రప్పించాలి. అవకాశం ఎక్కువగా దేనికి ఉంటుంది అంటే ఎప్పుడైతే మీకు అట్లీస్ట్ 5 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిలో ఎఫ్ అన్నాడు, అంటే మినిమం 5 అని ఎప్పుడైతే చెప్తున్నాడో మనకి ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఎఫ్ కి కింద 5 పెట్టే అవకాశం ఒకటి ఉంటే 6 కూడా, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ సింగిల్ పాసిబిలిటీ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏదైతే చెప్పాడో దాంతో స్టార్ట్ చేయాలి. అంటే ఎఫ్ కింద 5 బాక్సెస్ ఉన్నాయని చెప్పి తీసుకుందాం. సో ఎఫ్ కింద 5 అంటే ఎన్ని వస్తుంది? ఐ మీన్ పొజిషన్ ఆఫ్ ఎఫ్ ఎక్కడ రావాలి? 6. సో ఎఫ్ ని అక్కడ పెడతాం. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ అండ్ జీని ప్లేస్ చేద్దాం. సో ఈ తర్వాత జీ ఉండాలి. రైట్. సో 7th నుంచి ఈ పెట్టుకుంటే ఈ తర్వాత 3 బాక్సెస్ తర్వాత జీ అంటే 3rd లో జీ రావాలి. నెక్స్ట్, జీతో కనెక్టింగ్ ఏమైనా ఉందా చూడండి. జీకి కిందనేముండాలి? డైమండ్ ఉండాలి. ఆ కిందనేముండాలి? క్రోమియం. రైట్. సో నెక్స్ట్ ఇంకా ఇది ఒకసారి చూడండి. సికి 2 బాక్సెస్ తర్వాత ఆ పైన సిల్వర్ ఉండాలి. ఆ సిల్వర్ కూడా ఎందులో ఉండాలి? ఈలో కానీ ఎఫ్ లో కానీ. సరే, మరి సిని ఇక్కడ పెడితే అవుతుందా? ఇక్కడ పెడితే అవుతుందా? సిని ఇక్కడ పెడితే అవుతుందా లేదు చెప్పండి. సిని ఇక్కడ పెడితే ఈలో సిల్వర్ వస్తుంది. ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయి పని చూడండి. సిని ఇక్కడ పెడదాం అనుకున్నారు అనుకోండి, 1, 2 బాక్సెస్ తర్వాత ఇక్కడ సిల్వర్ వస్తుంది. సో ఇక్కడ సిల్వర్ వచ్చింది కానీ ఈలో కానీ ఎఫ్ లో కానీ ఉండాలి అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా సి అనేది ఇప్పుడు ఎక్కడ ఉండాలి? 4th లో ఉండాలి. అప్పుడు సిల్వర్ ఎందులో ఉంటుంది? ఈలో సిల్వర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, బి కంటైన్స్ ఐరన్ అన్నాడు. సో బిని ప్లేస్ చేయడానికి మనకి 3 ప్లేసెస్ ఉన్నాయి, 5, 2, 1. కానీ బిలో ఐరన్ ఉండాలి అంటే ఒకటే ఒక ఛాన్స్ ఏంటది? 5 లో పెట్టుకోండి. నెక్స్ట్,
డీకి రెండింటి గ్యాప్ ఇచ్చాక నికెల్ ఉండాలి. సో డీని ఎక్కడ పెడితే అవుతుందో చెప్పండి, సెకండా వన్నా? సెకండ్లో పెడితే అవుతుందా? సెకండ్లో పెడితే 1 2 పైన ఆల్రెడీ ఐరన్ ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా 1లో పెట్టాలి. నికెల్ ఎక్కడ వస్తుంది? సి. సో మిగిలిన ఏదైతే ఉందో ఏఆ, సో ఏ హ్యాస్ టు బి ప్లేస్డ్ ఇన్ ద సెకండ్ బాక్స్. నెక్స్ట్ మిగతా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి జీకి ప్లాటినం నచ్చదు అని చెప్పాడు కాబట్టి ఎఫ్కి ప్లాటినం. నెక్స్ట్ జీలో మిగిలిపోయింది ఏముంది? గోల్డ్. గోల్డ్ ఇక్కడ ప్లేస్ చేయండి. 82 ఎల్ టు జీ రిలేషన్ అడుగుతున్నారు. సో ఎల్ నుంచి జీకి ఎలాంటి రిలేషన్ ఉంటుంది? లెస్ దెన్ ఉంటుందా? నెక్స్ట్ హెచ్ టు పి చూడండి. హెచ్ నుంచి ఎల్ వైపు జర్నీ లేదు, హెచ్ నుంచి పోని అటు వెళ్దామని అటు లేదు కాబట్టి ఆన్సర్ ఇస్ నెయిదర్ 1 or 2 ఫాలోస్, ఆప్షన్ డి. సో నెక్స్ట్ కే నుంచి ఓ చూడండి. కేకి ఓకి మధ్యలో ఉన్న సింబల్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ లెస్ దెన్ అనేది ఉందా? లేదు, మిస్ అయిపోయింది కాబట్టి కన్క్లూజన్ 1 ఈస్ ఫాల్స్. నెక్స్ట్ కే నుంచి ఈ టీకి మధ్యలో ఈక్వల్ టు అన్నాడు కానీ సింబల్స్ ఏమున్నాయి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈక్వల్ టు రావాలి అంటే ఈక్వల్ టు తప్పితే ఇంకేమీ ఉండకూడదు కాబట్టి ఇది కూడా రాదు. నెక్స్ట్ ఓ టు జెడ్. ఓ నుంచి జెడ్ కి మధ్యలో సేమ్ గ్రూప్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి, లెస్ దెన్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ అవుతుంది. సెకండ్ వన్ ఎం నుంచి ఎక్స్ చూద్దాం. ఎం నుంచి ఎక్స్ ఏ సింబల్ అవుతుంది? లెస్ దెన్ రావాలి కానీ వాడు గ్రేటర్ దెన్ అంటున్నాడు కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ 85 to 89. 8 employees work in the company. They have different designations in descending order. సో ఎప్పుడైనా డెసిగ్నేషన్ బేస్డ్ పజిల్ ఇస్తే వాటిని డిక్రీజింగ్ ఆర్డర్లోనే తీసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ చైర్మన్, నెక్స్ట్ విపి, సిఇఓ, జిఎం, ఆర్ఎం, సూపర్వైజర్, టీమ్ లీడర్ అండ్ ఎగ్జిక్యూటివ్. సో ఇందులో చైర్మన్ అనేవాడు సీనియర్ మోస్ట్ అవుతాడు, ఎగ్జిక్యూటివ్ అనేవాడు జూనియర్ మోస్ట్. సో ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. ఓకే, సో కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఓన్లీ 1 డెసిగ్నేషన్ లై బిట్వీన్ ద డెసిగ్నేషన్స్ ఆఫ్ ఏ అండ్ డి. ఏకి డికి మధ్యలో ఒకరు మాత్రమే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏ ఈజ్ సీనియర్ టు డి. సీనియర్ అనేసరికి పైకి రావాలి, పై పొజిషన్ లో ఏ ఉండాలి, కింద పొజిషన్ లో డి ఉండాలి, ఇద్దరికి మధ్యలో ఒకరు ఉండాలి అని చెప్పాలి. నెక్స్ట్ నాట్ మోర్ దెన్ 2 designations లై బిట్వీన్ డెసిగ్నేషన్స్ ఆఫ్ డి అండ్ ఎఫ్. నాట్ మోర్ దెన్ 2 అంటే అర్థం ఏంటి? నాట్ మోర్ దెన్ 2 అంటే మాక్సిమం 2 అని. 2 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎవరెవరికి మధ్యలో? డి అండ్ ఎఫ్ కి మధ్య. సో 2 కన్నా ఎక్కువ ఉండకూడదు అంటే 2 ఉండొచ్చు, 2 కన్నా తక్కువ కూడా ఉండొచ్చు, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని. నెక్స్ట్ సి ఈజ్ జస్ట్ సీనియర్. జస్ట్ సీనియర్ అంటే వెంటనే పైన రావాలి. సో బికి వెంటనే పైన సి రావాలి. నెక్స్ట్ నాట్ మోర్ దెన్ 2 employees ఆర్ జూనియర్ టు ఎఫ్. ఎఫ్ కన్నా కిందన ఇద్దరికన్నా ఎక్కువ రాకూడదు అన్నాడు, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఓన్లీ ఈ ఈజ్ సీనియర్ టు ఏ. సో జాగ్రత్తగా చూడండి స్టేట్మెంట్. ఓన్లీ ఈ ఈజ్ సీనియర్ టు ఏ అంటే ఈ అనేవాడు మాత్రమే ఏ కన్నా సీనియర్, మిగతా వాళ్ళందరూ కూడా జూనియర్స్. ఈ అనేవాడు మాత్రమే సీనియర్ అన్నప్పుడు ఎక్కడ వస్తాడు చెప్పండి? ఏ పొజిషన్? ఏ పొజిషన్ విపి అయితే ఈ పొజిషన్ ఏమవుతుంది? చైర్మన్. చూడండి ఒకసారి, ఈ అనేవాడు మాత్రమే ఏ కన్నా సీనియర్ గా ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా కిందనే ఉన్నారు, జూనియర్స్. నెక్స్ట్ హెచ్ ఈజ్ జూనియర్ టు బి. సో బి కన్నా కిందన హెచ్ రావాలి అని చెప్తాం, రైట్? సో ఇప్పుడు ఈ క్లూస్ తీసుకొని ఒకసారి చూద్దాం. ఫస్ట్ కనెక్టింగ్ పాయింట్ మనకి ఏకి డికి మధ్యలో ఉంది, మధ్యలో ఒక గ్యాప్ కాబట్టి డిని ఇక్కడ ప్లేస్. నెక్స్ట్ డిని పెట్టేశాక ఎవరిని పెట్టాలి చెప్పండి? ఎఫ్ని పెడదాం. ఎఫ్కి డికి మధ్యలో ఎంతమంది ఉండొచ్చు అన్నాడు? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అయితే 0 members అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎఫ్ని ఇక్కడ పెడితే నెక్స్ట్ కండిషన్ మనకి ఇచ్చాడు చూసారా? ఎఫ్కి కిందన ఇద్దరు కానీ అంతకన్నా తక్కువ మంది కానీ అవుతుందా? ఇక్కడ ఎఫ్ కిందన ఎంతమంది ఉంటారు? 3 members ఉంటారు. సో అవుతుంది. సూపర్వైజర్లో పెడదామా? డికి ఎఫ్కి మధ్యలో 2 కన్నా తక్కువ ఉన్నారు, ఎఫ్ కన్నా కిందన ఎంతమంది ఉన్నారు? 2 members సరిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ చేసుకోవాల్సింది సి అండ్ బి. సిబి వరుసగా పెట్టుకోవడానికి మనకి ఖాళీ ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? టిఎల్ అండ్ ఎగ్జిక్యూటివ్. అయితే బి కిందన మరి హెచ్ ఉండాలి కదా. ఇక్కడ సి అండ్ బిని పెడితే బి కింద హెచ్ ఉండడం అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఎఫ్ అనే పొజిషన్ ని ఇంకొంచెం కిందకి పెట్టండి. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? సి అండ్ బి, ఆర్ఎం అండ్ సూపర్వైజర్. బికి కిందన హెచ్ ఉండాలి కాబట్టి హెచ్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఆ మిగిలిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను సిఇఓ అవుతారు. సో ఎవరది? జి.
సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే నాట్ మోర్ దెన్ 2 డెసిగ్నేషన్స్ బిట్వీన్ డి అండ్ ఎఫ్ అన్నాడు. నాట్ మోర్ దెన్ 2 అంటే మాక్సిమం ఎంతమంది అని 2 మెంబర్స్. మరి మనకు వచ్చిన ఆన్సర్లో డికి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు చూడండి, 2 మెంబర్స్ ఉన్నారా లేదా? సో మాక్సిమం ఆన్సర్స్ అనేవి అలానే వస్తూ ఉంటాయి. సో సింగిల్ పాసిబిలిటీలో రావాలి అంటే ఇలాంటి ట్రిక్స్ మనకి తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ 92-94. 9 persons are sitting in a row and 5 of them are facing north and the rest are facing south. సో ఒక 9 persons ఒక రోలో కూర్చుంటే 5 persons నార్త్ ఫేస్ చేస్తుంటే మిగతా 4 persons సౌత్ ఫేస్ చేస్తుంటారు. సో ఫస్ట్ కండిషన్ 2 persons sits between S and U. S కి U కి మధ్యలో ఇద్దరున్నారు. S అనేవాడు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉన్నాడు. సో ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నాడు కాబట్టి ఒక పాసిబిలిటీలో లెఫ్ట్ సైడ్ తీసుకుందాం, ఇంకొక పాసిబిలిటీలో రైట్ సైడ్ తీసుకుందాం. S కి U కి మధ్యలో ఇద్దరు కాబట్టి U అనేవాడు ఇక్కడ వస్తాడు. నెక్స్ట్ U సిట్స్ టు ద రైట్ సైడ్ ఆఫ్ S. S కి రైట్ సైడ్ లో U ఉండాలి అంటే ఫస్ట్ పాసిబిలిటీలో S డైరెక్షన్ ఏమవ్వాలి చెప్పండి. S కి రైట్ సైడ్ లో U అంటే నార్త్ ఫేస్ చేయాలి. సెకండ్ పాసిబిలిటీలో S కి రైట్ లో U ఉండాలి అంటే సౌత్ వైపు ఫేస్ చేయాలి. 3 persons బిట్వీన్ U అండ్ Q. U కి Q కి మధ్యలో 3 persons, అది లెఫ్ట్ సైడ్ ఛాన్స్ లేదు కాబట్టి రైట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి Q అనేవాడు ఎక్స్ట్రీమ్ నుంచి సెకండ్ పొజిషన్ లో. T సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ S. S కి సెకండ్ రైట్ లో T ఉండాలి. నెక్స్ట్ R ఈస్ నాట్ ఎన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ U అండ్ Q. R అనేవాడు U పక్కన కానీ Q పక్కన కానీ ఉండకూడదు అని చెప్తున్నాను. నెక్స్ట్ Q సిట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ T. Q అనేవాడు T కి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. సో T పొజిషన్ Q పొజిషన్ తెలుసు. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ T ఫైండ్ చేద్దాం. T కి లెఫ్ట్ సైడ్ లో Q ఉండాలి అంటే ఫస్ట్ పాసిబిలిటీలో T డైరెక్షన్ ఏమవ్వాలి, నార్త్ అయితే ఎటువైపు ఉంటాడు Q అనేవాడు. సో T నార్త్ అయితే ఇటువైపు రైట్ సైడ్ ఉంటాడు, కానీ మనకు కావాల్సింది లెఫ్ట్ సైడ్ కదా, అంటే T డైరెక్షన్ ఏమవ్వాలి, సౌత్. సెకండ్ పాసిబిలిటీలోకి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉండాలిగా. నెక్స్ట్ V సిట్స్ టు ద రైట్ సైడ్ ఆఫ్ Q. V అనేవాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, కాకపోతే Q కి రైట్ సైడ్ లో ఉండాలి అంటే. X సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ U. X అనేవాడు U కి థర్డ్ రైట్ లో ఉండాలి. సో U పొజిషన్ తెలుసు కాబట్టి ఒకసారి చూద్దాం. U కి థర్డ్ రైట్ అన్నాడు, అయితే U డైరెక్షన్ తెలుసా మనకి, తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ U నార్త్ అనుకుందామా, రెండు వైపులో చూద్దాం. ఒకవేళ సౌత్ అనుకున్నాము అనుకోండి, U కి థర్డ్ రైట్ అంటే ఇక్కడ రావాలి, బట్ ఆల్రెడీ ఎవరున్నారు, S ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏమవ్వాలి, డైరెక్షన్ నార్త్ డైరెక్షన్ అవ్వాలి. X అనేవాడు ఇక్కడ రావాలి. సిమిలర్ గా సెకండ్ పాసిబిలిటీలోకి వచ్చేసరికి సౌత్ అవ్వాలి, X అనేవాడు Q పక్కనే రావాలి. ఓకే, U ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ బోత్ T అండ్ P. T అండ్ P ఇద్దరికి వాడు నైబర్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి అని. మరి చూడండి, ఒకసారి T అనేది వాడు ఆల్రెడీ నైబర్ గా ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఎవరు రావాలి, P రావాలి. నెక్స్ట్ ఇక్కడ P ఎక్కడ వస్తాడు, U కి పక్కన ఇక్కడ. R sits to the left of T and faces opposite direction with respect to V. R sits left of V అన్నాడు, సారీ లెఫ్ట్ ఆఫ్ T. మనకి T డైరెక్షన్ తెలుసు, ఇక్కడ ఎటువైపు ఫేస్ చేస్తున్నాడు, సౌత్ డైరెక్షన్. అంటే రైట్ సైడ్ ఏదవుతుంది, లెఫ్ట్ సైడ్ ఏదవుతుంది, ఇటువైపు ఏమవుతుంది, లెఫ్ట్ అవుతుంది. వాడు సౌత్ ఫేస్ చేస్తూ ఉన్నాడుగా. ఇప్పుడు T కి లెఫ్ట్ సైడ్ లో R రావాలి అంటే R ని ఎక్కడ పెట్టుకునే ఛాన్స్ ఉంది, చూడండి Q పక్కన R రాకూడదు, అంటే ఖచ్చితంగా ఎక్కడైనా. ఓకే, సెకండ్ పాసిబిలిటీలో చూడండి ఇక్కడ రావాలి, ఎందుకంటే Q పక్కనే రాకూడదు. నెక్స్ట్ డైరెక్షన్ ఎలా ఉండాలి అంటే V కి ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి అని చెప్తారు. సో R అండ్ V ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్. W సిట్స్ టు ద రైట్ ఆఫ్ X. X కి రైట్ సైడ్ లో W ఉండాలి, కాకపోతే X డైరెక్షన్ ఇంకా తెలియదు, వెయిట్ చేద్దాం. P సిట్స్ టు ద రైట్ ఆఫ్ W. W కి రైట్ సైడ్ లో P ఉండాలి. W అనేవాడు ఎండ్ లో ఉండకూడదు అని చెప్పాడు, సో ఎండ్ లో ఉండకూడదు కాబట్టి మిగిలిపోయిన పొజిషన్ లో W ని ప్లేస్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఇది చూద్దాం, X కి రైట్ సైడ్ లో W ఉండాలి. సో ఫస్ట్ పాసిబిలిటీలో X డైరెక్షన్ ఏమవ్వాలి, X కి రైట్ లో W అంటే సౌత్ అవ్వాలి. సెకండ్ పాసిబిలిటీలోకి వచ్చేసరికి నార్త్. W కి రైట్ లో P అంటే ఏమవుతుందో చెప్పండి. ఫస్ట్ పాసిబిలిటీలో నార్త్ సైడ్ ఫేస్ చేస్తే W కి P రైట్ లో ఉంటాడు. సెకండ్ పాసిబిలిటీలో సౌత్ వైపు ఫేస్ చేస్తే రైట్ లో ఉంటాడు. నెక్స్ట్ P అండ్ V ఫేస్ ద సేమ్ డైరెక్షన్ అని చెప్పాడు. సో ఇక్కడ మిగిలిపోయిన పర్సన్ ఎవరు, V. ఇప్పుడు P అండ్ V ఫేస్ సేమ్ డైరెక్షన్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఒకసారి చూద్దాం, Q కి రైట్ సైడ్ లో V ఉండాలి. సో ఫస్ట్ పాసిబిలిటీలో Q డైరెక్షన్ ఏమవ్వాలి, నార్త్ అవ్వాలి, అప్పుడే రైట్ సైడ్ ఉంటాడు. సెకండ్ పాసిబిలిటీలోకి వచ్చేసరికి సౌత్.
ఇప్పుడు ఎంతమంది ఫేస్ చేస్తున్నారు ఏ డైరెక్షన్ ఒకసారి చూద్దాం. సెకండ్ పాసిబిలిటీలో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, సౌత్ వైపు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 పర్సన్స్. 4 పర్సన్స్ సౌత్ అని చెప్పాడుగా క్వశ్చన్లో. మిగతా వాళ్ళందరూ ఏమవ్వాలి? చూడండి, 5 ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్, అంటే మిగతా వాళ్ళందరూ కూడా నార్త్ అవుతారు. అప్పుడు వి ఆర్ పి, సో వీళ్ళందరూ నార్త్ అయితే ఇప్పుడు ఒకసారి చూడండి, ఆర్ అండ్ వి ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నారా, సేమ్ డైరెక్షన్స్ లో ఉన్నారు? సేమ్ డైరెక్షన్స్ ఉన్నారు, అంటే ఆ పాసిబిలిటీ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. సో పైన ఏదైతే ఉందో అది చూద్దాం. సో పై దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎస్, డబ్ల్యూ, యు అండ్ క్యూ నలుగురు ఆల్రెడీ నార్త్ ఫేస్ చేస్తున్నారు. ఇంకొకరు మనకి కావాలి, రైట్? ఇంకొకరు మనకి కావాలి, అది ఎవరయ్యే ఛాన్స్ ఉంది? సో వి ఫేసెస్ సేమ్ డైరెక్షన్ అని చెప్పి ఒక మాట ఏదో చెప్పాడు. ఆర్ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు వి అన్నాడు. సో వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్స్ అని చెప్తున్నారు, అంటే ఇందులో ఒకరు ఖచ్చితంగా నార్త్ ఉంటారు, ఇంకొకరు ఖచ్చితంగా సౌత్ ఉంటారు. సో మిగిలిపోయిన పి అప్పుడు ఏమవ్వాలి? ఖచ్చితంగా సౌత్ అవ్వాలా లేదు? సో 1 2 3 పర్సన్స్ ఆల్రెడీ సౌత్ అవుతున్నారు. వీళ్ళిద్దరు డైరెక్షన్స్ మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము. సో ఇంకేమైనా క్లూ ఉందా? సో వాళ్ళిద్దరు డైరెక్షన్స్ అయితే మనకి ఐడియా లేదు, అంతే. ఇంకా ఓకే సార్, లాస్ట్లో ఉందా? పి అండ్ వి ఫేసెస్ సేమ్ డైరెక్షన్ కాబట్టి వి సౌత్ అవ్వాలి, ఆర్ అనేది నార్త్. నెక్స్ట్ 95 to 99. 6 people are sitting around a hexagon table. సో హెక్సాగాన్ టేబుల్ అంటే 6 సైడ్స్ ఉంటాయి మనకి. సో 1 2 3 4 5 and 6 ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క వర్డ్సెస్ దగ్గర కూర్చున్నారు అని చెప్తారు. అయితే వీళ్ళు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు అంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సెంటర్ వైల్ ద అదర్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. సో క్లూస్ చూద్దాం ఒకసారి. వి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ కి సెకండ్ లెఫ్ట్ లో వి ఉండాలి అంట. అండ్ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ టు దట్ ఆఫ్ యూ, అంటే వి అండ్ యూ ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ ఫేస్ చేస్తారు. నెక్స్ట్ ఎం అండ్ ఎల్ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ డి సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్, ఎల్ కి ఇమీడియట్ రైట్ లో డి ఉండాలి. 2 people సిట్ బిట్వీన్ ఎం అండ్ ఎల్, ఎం కి ఎల్ కి మధ్యలో 2 పర్సన్స్. నెక్స్ట్ ఎక్స్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం, ఎం కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎక్స్ ఉండాలి. నెక్స్ట్ యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి, డి కి సెకండ్ రైట్ లో యూ. ద నైబర్స్ ఆఫ్ ఎల్ ఫేస్ అవుట్ సైడ్. సో ఎల్ కి ఎవరైతే లెఫ్ట్ ఇమీడియట్ రైట్ ఉంటారో వీళ్ళిద్దరూ కూడా అవుట్ సైడ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో రైట్, ఇవి మన దగ్గర ఉన్న క్లూస్. సో ఫస్ట్ క్లూ దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పండి. ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్న లెటర్ ఏంటి ఇందులో? ఎల్ అనేది కనిపిస్తుందా లేదు? ఎల్ కి ఇమీడియట్ రైట్ లో డి ఉండాలి, ఎల్ కి ఎం కి మధ్యలో ఇద్దరు ఉండాలి, ఎల్ కి ఇమీడియట్ నైబర్స్ అవుట్ సైడ్ ఫేస్ చేయాలి. సో ఎల్ అనే వాడిని ఒక దగ్గర ప్లేస్ చేద్దాం, అది ఎక్కడైనా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎల్ కి ఎం కి మధ్యలో ఇద్దరు ఉన్నారని చెప్తాం. టోటల్ గా 6 పర్సన్స్ ఉండేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా రైట్ సైడ్ నుంచి చూసినా మధ్యలో ఇద్దరు ఉన్నారంటే ఆపోజిట్ గానే ఉంటాడు, అవునా? సో కావాలంటే చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఇద్దరు, రైట్ సైడ్ నుంచి ఇద్దరు చూసినా మీకు ఎక్కడ చూసినా సరే ఎం అనేవాడు ఇక్కడే వస్తుంది. ఓకే, అదే ఒకవేళ 8 పర్సన్స్ ఉన్న సర్క్యులర్ అరేంజ్మెంట్ లో అయితే మధ్యలో ముగ్గురు ఉన్నారు అన్నాడు అంటే ఆపోజిట్ గా వస్తుంది, రైట్? అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎల్ తో కనెక్టింగ్ ఏముంది మనకి? ఎల్ కి ఇమీడియట్ రైట్ లో డి ఉండాలి. ఇమీడియట్ రైట్ లో డి అన్నాడే కానీ ఎల్ డైరెక్షన్ ఏంటో మనకు తెలుసా? తెలియదు. సో ఫస్ట్ ఒక ట్రయల్ గా మీరు ఏం చేస్తారంటే ఇన్సైడ్ ఫేస్ చేస్తూ ఉన్నట్టు తీసుకోండి. ఇంకొకటి ఏమవుతుంది? అవుట్ సైడ్. సో ఇది చూద్దాం. ఎల్ కి ఇమీడియట్ రైట్ లో డి అంటే డి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఎల్ కి పక్కన ఉన్న ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంట? అవుట్ సైడ్ ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉందా? డి కి సెకండ్ రైట్ లో యూ, డి అనేవాడు అవుట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్ అంటే ఇక్కడ వస్తుంది. సో సెకండ్ రైట్ లో యూ అంటే యూ ఇక్కడ రాదు. నెక్స్ట్ చూడండి ఇంకేమున్నాయి. ఇది చూడండి, ఎల్ అండ్ ఎం ఆపోజిట్ డైరెక్షన్స్. అప్పుడు ఎం డైరెక్షన్ ఏమవుతుంది? ఎల్ అనేవాడు ఇన్సైడ్ కాబట్టి ఎం అనేవాడు అవుట్ సైడ్. ఇక్కడ ఎం కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఎక్స్ ఉండాలి. ఎం అవుట్ సైడ్ కాబట్టి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇదేనా? సో ఇక్కడ ఎక్స్ వస్తాడు. మిగిలింది ఎవరు? ఇంకా వి హ్యాస్ టు బి ప్లేస్డ్. ఎక్స్ కి సెకండ్ లెఫ్ట్ లో వి రావాలి. ఎక్స్ కి సెకండ్ లెఫ్ట్ లో వి రావాలి అంటే ఎక్స్ డైరెక్షన్ ఏమవ్వాలి? ఇన్సైడ్ అవ్వాలి. నెక్స్ట్ వి డైరెక్షన్ ఏమవుతుందో చెప్పండి. వి అండ్ యూ ఆపోజిట్ డైరెక్షన్స్ కదా, అంటే వి కూడా ఇన్సైడ్ ఫేస్ చేస్తాడు. సో అన్ని కండిషన్స్ కూడా సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఇంపార్టెంట్.